మాకంటూ చెప్పుకోవడానికి నువ్వెవడురా అంటే ఈవెంట్‌లంటే ఏంటి టెంట్ హౌస్ సామాన్లు అమ్ముకునేటోడివా అంటారు నార్మల్‌గా. హ్మ్. పీపుల్‌లో అసలెవరైనా ఫస్ట్ అనేది వర్డ్ అదే. అదే 100%. హ్మ్. 100% అదే అంటారు. హ్మ్. సో, అలాంటి వర్డ్ నుంచి ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనేది కూడా ఒక ప్యాషన్. ఒక స్కిల్. దానికొక స్కిల్ ఉంది. దానికొక సెపరేట్ ఒక జోన్ ఉంది అని క్రియేట్ చేయడం కోసం హ్మ్. స్టార్ట్ చేసింది ఏపీసీఏ. ఫర్ ఎగ్జాంపుల్ కుక్, చెఫ్ ఇలాంటి వర్డ్స్ చెఫ్ అనగానే ఏంది వంటలు వంటోడ. చేయడమా? యాహ్! వంటోడా? ఎగ్జాంపుల్ దానికి ఆ! నియర్‌గా యాహ్! చెప్పాను నేను. బట్ ఇది కూడా అలాంటిదే. మన్ ఈవెంట్ అబ్బా! టెంట్‌లేయడం అది పెట్టడం అదేనా? అంతే. ఈవెన్ మా అమ్మతోనే నాకు ఒక సాడ్ మెమరీ ఉంది. హ్మ్. మా మదర్‌తోనే ఒక ఎప్పుడు ఇది? కన్వర్జేషన్‌లో లైక్ 2012, 2013 టైమ్‌లో హ్మ్. అమ్మ నేను ఈ ఇంటర్నెట్ షాప్ నుంచి ఇంకో జోన్‌లోకెళ్ళి ఈవెంట్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా అన్నా. అంటే సరే రా అనింది. ఎప్పుడైతే ఈ విజయ్ కుమార్ గారి ఈవెంట్ చేశానో, చేసిన తర్వాత ఎవరో మా అమ్మకు ఒక ఫోటో పెట్టారు. నేను గ్రీన్ మ్యాట్ పట్టుకున్న ఫోటో. "నీ కొడుకేంటమ్మా నువ్వేమో గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ ఆయనేమో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ నుంచి ఈడేంటొచ్చి టెంట్ సామాన్లు యేసుకుంటున్నాడు, మోస్తున్నాడు. ఎవరు నువ్వంటే శశికళ కొడుకని చెప్పుకుంటే ఏం బావుండిద్ది" అని మా అమ్మ క్వెషన్ చేసింది నన్ను. అంటే ఆ రోజు మా అమ్మకి చెప్పా. అమ్మ ప్రతి ఒక్కడికి ఒక ఐడెంటిటీ ఉంటది. నాకంటూ ఒక ఐడెంటిటీ గావాలి. ఇప్పుడు ఇంటర్నెట్ షాప్ అంటే నాకు ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. కానీ అదొక బ్యాడ్ జోన్‌లో ఉంది. అంటే ఇంటర్నెట్ షాప్ అనగానే ఆడికి పోతే దానిలో ఏదో చూస్తారు, ఏదో జరిగిపోతదనే థాట్‌లో ఉన్నారు పీపుల్ మైండ్ సెట్. సో, నాకదొద్దు. నేనిప్పుడు ఆ ఇంటర్నెట్ షాప్‌లో ఉంటే ఈరోజు నేను ఈ పొజిషన్‌కొచ్చేవాడిని కాదు.